హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఈరోజు వీడియోలో అందరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ యాస్టీ జరిగిందండి. మార్కెట్ పడుతుంది అని చెప్పాను. మార్కెట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, పడింది. కానీ ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. దాన్ని చాలా నోట్ చేసుకుని ట్యూస్డే మార్కెట్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి లాస్ట్ 2 days నుండి అమెరికా ఇరాన్ పైన భారీ యుద్ధం ప్రకటించింది. యుద్ధం చేస్తూ ఉందని తెలుసు. ఈరోజు భారీగా గ్యాప్ డౌన్ అయిందని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అందరూ కూడా గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ విచిత్రంగా మార్కెట్ ఈరోజు న్యూట్రల్ అయ్యి పాజిటివ్కి వెళ్ళింది. నిఫ్టీ 50 కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి. సో పాజిటివ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ చూడండి, మార్నింగ్ ఇక్కడ దాదాపు 24,116 పాయింట్లకి 160 పాయింట్లకి పాజిటివ్కి వెళ్ళి పడి ఇక్కడెక్కడ డైలీ మూవ్మెంట్ లాగే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది, రీజన్ ఏంటో తెలుసుకుందాం. జనరల్ ఏంటి, మరి మార్కెట్ పడాలి కదా, యుద్ధం ప్రకటిస్తే మార్కెట్ పడాలి, పెద్ద యుద్ధం భారీ ఎత్తున ఉంది, మరి ఎందుకు పడలేదు, మరి ఇటువంటి మరి ఏమైనా ట్రాపా, మరి ప్రమోటర్ స్టాప్ లో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు కరెంట్లీ ఉన్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఏ 6 US జెట్స్ అనేవి ఇరాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. మళ్ళీ కొన్ని న్యూస్ ఏంటంటే కొంచెం హోల్డ్ లో పెడతారు అని చెప్పి సస్పెన్స్ లో ఉంది. అంటే మార్కెట్ యుద్ధం మళ్ళీ ఆపుతారేమో అని చెప్పేసి మళ్ళీ ఒక ఇది ఉందండి. సో బట్ ఒక సైడ్కి అయితే వార్ జరుగుతూనే ఉంది. దీంతో పాటు ఈరోజు మేజర్ గా మార్కెట్ అక్కడక్కడ కన్సర్వేటెడ్ లో ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే యుఎస్ జాబ్ డేటా అండి. యుఎస్ జాబ్ డేటా రిలీజ్ అవబోతుంది. అది రిలీజ్ అయితే ఒకవేళ మార్కెట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి ఒకసారి మనం చెక్ చేసుకొని వెళ్ళాలి, రైట్. ఇంకా నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ కనుక మీరు క్రాస్ చెక్ చేసినట్లయితే బ్రహ్మాండంగా పడ్డదండి మార్కెట్. ఎట్లయినా నెగిటివ్ లోనే ఉంది మార్కెట్. సో చూసుకోండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, రైట్. ఇంకా మీకు చూడండి మరి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది. ఈరోజు ఈవెన్ దో పడ్డ మార్కెట్ లో కూడా, సో ఈరోజు మనం ఇచ్చిన అన్ని ప్రిడిక్షన్ ఇది లాస్ కాదండి, ఇది ఒక స్ట్రాటజీ అనమాట. సో దాన్ని అన్ని ప్రాఫిట్స్ బుక్ చేసాం చూసుకోండి. హెవీ పాయింట్స్ మినిమం 250 పాయింట్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాం. చూడండి, ఒక్కొక్క 250 పాయింట్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు టుడే అండి లైవ్. సో చూడండి, సో 7,000. సో చూడండి ప్రాఫిట్స్ దాదాపు మన వాళ్ళు 11 lakhs ప్రాఫిట్ కూడా చేశారండి ఈ రోజే. సో ఇక్కడ చూడండి, మన ఉప్పల్ నుండి సార్ ఒకళ్ళు ఇది ప్రాఫిట్ చేసింది ఈ రోజు టుడే. సో మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ మన వాళ్ళు ఇది మన ప్రీమియం గ్రూప్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ వీటికి. సో చూడండి, జస్ట్ 229, సో 363 సింపుల్. సో ఇది మేజర్ అడ్వాంటేజ్. సో ఇటువంటి అప్డేట్స్, ఛానల్ ప్రిడిక్షన్స్, వీటి కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మానిటైజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఎక్కువ మనకి కావాలి అనుకుంటే, లైవ్ అప్డేట్స్ ఇలా కావాలి అనుకుంటే ప్రీమియం గ్రూప్ లో మనకి జాయిన్ అవ్వండి, రైట్. ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకా మార్కెట్ విషయానికి వస్తే, మరి మరి ప్రిడిక్షన్ చెప్పాను కదండి, యుఎస్ ఇరాన్ వారు క్లారిటీ లేకుండా ఉంది. ఏ క్షణమైనా ఆగొచ్చు, ఏ క్షణమైనా పెరగొచ్చు. అటువంటి టైంలో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయడము ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రిడిక్షన్కి రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు మన యూట్యూబ్ వీడియోలో కామెంట్స్ డౌట్స్ క్లియర్ చేసేసి వెళ్ళిపోతాం, రైట్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్స్ లో రాయండి, నేను చెప్తాను. సాయిరామ్ సువర్ణ గారు, తెలుగువారి టెక్ గురు అన్న, నమస్తే నమస్కారం అండి. ఇప్పుడు విద్యా వైర్స్ తీసుకోవచ్చా? 100 లోపల మంచి స్టాక్ చెప్పండి. విద్యా వైర్స్. సో థ్యాంక్ యూ అండి. వీడియోస్ ని కొంచెం లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా వైర్స్ ఇప్పుడు తీసుకోవద్దమ్మా. తీసుకున్నా కనుక ఒక మహా అయితే ఇది పడడం స్టార్ట్ చేసింది, కష్టం. ఇది పెరిగినా కూడా ఇంకొక 20 పాయింట్లే. మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే విద్యా వైరు 85 రూపీస్లో ఎంటర్ అవ్వాలండి. సో 100 లోపు మంచి స్టాక్ అంటే మీకు ఆ, ఇది తీసుకోండి, సుజలాన్ ఎనర్జీ తీసుకోండి. శోభన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అశ్విని గారు, సార్ హాల్ 4473 దగ్గర బై చేశారు. స్టాక్ 4,200కి పడి రీసెంట్ గా రికవరీ అయ్యి
మళ్ళీ పడుతుంది. స్టాక్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? టార్గెట్ 4700 వరకు ఉండొచ్చని మీరు చెప్పారు. ఇంకా ఎంత టైం పడుతుంది సార్ రీచ్ అవ్వడానికి? సో యాక్చువల్గా అది రీచ్ అవ్వాలి అండి. బట్ ఈ వార్ న్యూస్ రావడం వల్ల మార్కెట్ మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఏం కాదు, రీచ్ అవుతుంది. విత్ ఇన్ 2 or 3 months ఈజీగా రీచ్ అయిపోతుంది. వెయిట్ చేయండి. ఆంజనేయులు గారు, సాక్ సాఫ్ట్ 145లో ఎంట్రీ తీసుకున్నాను, 100 షేర్స్. సో సాక్ సాఫ్ట్ కంపెనీ ఇప్పుడు మీరు తీసుకున్నది ఎంతండి? 145లో ఎంట్రీ తీసుకున్నారు, 100 షేర్స్ కదా. ఆల్మోస్ట్ దీని టార్గెట్ అయితే టార్గెట్ ఉందండి. లాస్ట్ 1 month లో కూడా ఇది హైకి వెళ్ళి దీని ఏం కాదు, టార్గెట్ అయితే ఉందండి. ఒక పని చేయండి, మీరు ఎట్లయినా ప్రాఫిట్ లోనే బుక్ చేసుకున్నారు కాబట్టి ఒక 25 షేర్స్ అమ్ముకోండి. మీకు టార్గెట్ అయితే 230 దాకా టార్గెట్ ఉంది. ఒక 25 అమ్ముకోండి, కొంచెం సేఫ్ లో ఉంటుంది. సార్ ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? ఇండోటెక్ ట్రాన్స్ఫార్మర్ లో 3800 దగ్గర ఉందండి. పొరపాటున కూడా దీంట్లో ఎంట్రీ తీసుకోవద్దు. తీసుకుంటే మాత్రం ఇది పడడం స్టార్ట్ చేస్తుంది. పడితే మాత్రం మీరు కోలుకోలేరు అనమాట. సో మార్కెట్ ఇది ఇలాగా సర్క్యూట్స్, అప్పర్ సర్క్యూట్లు, లోయర్ సర్క్యూట్ సర్క్యూట్స్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దండి. చాలా రిస్క్ ఉంటుంది. సో అవి పెరిగినప్పుడు అట్లే పెరిగి పడడం స్టార్ట్ చేస్తే అలాగే పడితే వద్దండి. సార్ మ్యాగ్నస్ స్టీల్ అండ్ ఇన్ఫ్రా ఇప్పుడు కొనొచ్చా? విద్యా వైర్స్ తో కంపేర్ చేస్తే 2 years కి ఏది బెటరు? సో మ్యాగ్నస్ స్టీల్ అండ్ ఇన్ఫ్రా 87 రెండు ఓకే అండి. రెండు ఓకే స్టాక్స్. ఇది కూడా కొనొచ్చు. ఈ విధంగా చెప్పాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చును. ఇదైతే ఇగో ఇలా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్ లో వద్దండి. ఎందుకంటే ఇవి పెరగడము అట్లే పెరుగుతాయి, పడితే అట్లే పడితే రిస్క్ ఫ్యాక్టర్ అయితే చాలా హైగా ఉంటుంది. కొంచెం ఓపిక పట్టుకోండి, వద్దు స్ట్రెస్ తీసుకోవద్దు. కావాలంటే విద్యా వైర్సే బెటర్. అన్న గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ అండి. హారిక గారు వెల్కమ్ అమ్మ. సార్ ఈఎంఎస్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ గైడెన్స్. క్రిష్ గారు, ఈఎంఎస్ లిమిటెడ్ 411లో తీసుకోవచ్చండి ఎంట్రీ. 427 అబోవ్ తీసుకోండి. సో 420 బెటర్ ఏంటంటే 450 అబోవ్ తీసుకోండి. 427 కాదు, 450 అబోవ్ వస్తేనే తీసుకోండి. టార్గెట్ 500 నుండి 550 600 దాకా టార్గెట్. మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అనంతరాజు, మోస్చిప్, విక్రమ్ సోలార్, కేపీఐ ఎనర్జీ ఎగ్జాంపుల్ సార్. మార్కెట్ పెరిగిన నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ పెరగడం లేదు, ఎందుకు సార్? ప్లీజ్ చెప్పండి. సార్ మార్కెట్లో ఇప్పుడు మీరు తీసుకునే స్టాక్స్ నిఫ్టీ 50, సెన్సెక్స్ లో ఇవి ఉంటే అవి మార్కెట్ పెరిగినట్టు. ఇవి అవి మేజర్ గా మార్కెట్ ని నడిపే స్టాక్స్ అనమాట. ఇవేంటి అంటే మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్స్. ఇవి పెరిగే రోజే పెరుగుతాయండి. మార్కెట్ కి వీటికి సంబంధం లేదు. వీటికి ఏంటంటే ఆర్డర్స్, న్యూస్, టెక్నికల్ వీటి మీద డిపెండ్ అయి పెరుగుతుంది. మార్కెట్ పెరిగినంత మాత్రాన ఇది పెరగాలని ఏమీ లేదు. అందుకే మధుసూదన్ గారు, పాసిబుల్ అయితే ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే అందరూ కూడా ట్రైనింగ్ కోసం ఆలోచిస్తున్నారు, కానీ ఉన్న చాలా డబ్బులు స్టాక్స్ లో పెట్టి అది పెరగకపోతే ఇబ్బంది పడుతూ వెయిట్ చేస్తున్నారు. సో ఏం కాదండి, వెయిట్ చేయండి. అన్ని మంచి స్టాక్సే, వెయిట్ చేయండి. ఆ, చౌదరి గారు, కళ్యాణ్ చౌదరి గారు, జ్యోతి ఇంటర్నేషనల్ షేర్స్ 30 రూపీస్ దగ్గర 500 తీసుకున్నారు. జ్యోతి ఇంటర్నేషనల్
స్టాక్ కొంచెం చూపెట్టట్లేదమ్మా, ఒకసారి ఆ కంపెనీ కరెంట్ అప్డేటెడ్ నేమ్ ఒకసారి మెన్షన్ చేయండి. సో చౌదరి గారు, మీరు ఒక నేమ్ ఒకసారి చూడండి, లేదంటే మన కంపెనీ నెంబర్కి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. పర్వతిరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఆర్ఎస్సి స్టాక్ లిమిటెడ్ మంచిదేనా, బయ్యింగ్ చేయవచ్చా చెప్పండి సార్, ఎంట్రీ ప్రైస్ చెప్పండి. ఆర్ఎస్సి బ్రహ్మాండంగా చేయొచ్చండి. ఆర్ఎస్సి చాలా మంచి కంపెనీ అన్నమాట. సో 365 దగ్గర ఉంది. ఎంట్రీ తీసుకోవచ్చు, 370 అబో తీసుకోవచ్చు. మ్యాక్స్ అయితే 390 400 దాకా టార్గెట్. సో తీసుకోవచ్చు అండి, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, లోపల మంచి కంపెనీ. అనుష గారు, జిఈ వెర్నోవా ఎంట్రీ ప్రైస్ వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ. జిఈ వెర్నోవా అండ్ టీడీ ఇండియా లిమిటెడ్. సో 4950 ఉందండి. ఇప్పుడు కొన్ని రోజులకి దీన్ని టచ్ చేయకపోతేనే బెటర్. సో కరెంట్లీ దీన్ని మీరు తీసుకోవాలంటే 4300 దగ్గరకు వచ్చినప్పుడు, లేదంటే అట్లీస్ట్ 4800 దగ్గర తీసుకోండి. ఇది పెరిగినా కూడా మీకు ఇంకొక 600 700 రూపాయలు, మా అయితే 5500 వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ అది 5500కి వెళ్ళే పడడం స్టార్ట్ చేస్తుంది. సో 4800 రేంజ్ లో తీసుకోవడం బెటర్. ఉదయ్ కుమార్ గారు, సార్ ఆకాష్ ఆప్టి ఫైబర్ స్టాక్ ని బై చేయవచ్చా, టార్గెట్ చెప్పండి. ఆకాష్ ఆప్టి ఫైబర్ స్టాక్ అండి. సో ₹7. ఇప్పుడు ఇది కొంచెం ఫండమెంటల్ చాలా డిఫరెంట్ గా ఉందండి, రిస్క్ అవుతుంది. సో ఆప్టికల్ కేబుల్స్ కి అయితే ఫ్యూచర్ లో డిమాండ్ ఉంది. ₹7 కాబట్టి తీసుకోవచ్చు. టార్గెట్ మహా అయితే ₹9.30. ₹9.35, 30% ఎక్కువ ఉండదు. కృష్ణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ షేర్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చా 3 years కి? కార్తీక్ గారు, ప్లీజ్ టెల్ మీ. సో చూడండి, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ 179 లో ఉందండి. తీసుకోవచ్చు అండి, బ్రహ్మాండంగా ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే వన్ 190 అబోవ్ తీసుకోండి, బెస్ట్ ఉంటుంది మీకు. 190 అబోవ్ కనుక తీసుకుంటే మీకు ఓన్లీ 190 అబోవ్, బిలో సింగిల్ పైసా కూడా తీసుకోవచ్చు. 230 250 260 దాకా టార్గెట్ తీసుకోవచ్చు. చెన్నారెడ్డి గారు, కెల్టెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్స్ ప్రైస్ 7000 వద్ద 10 షేర్స్ కొన్నాను, పెయిడ్ ప్రైస్ చెప్పండి సార్. కెల్టెక్ ఎనర్జీస్, కెల్టెక్ ఎనర్జీస్ 7000 దగ్గర తీసుకున్నారు సార్. ఇప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వడం బెటర్ సార్, ఎందుకంటే ఇది ఫాల్ అయ్యే అవకాశం చాలా ఉంది. పెరిగినా కూడా సడన్ గా అప్పర్ సర్క్యూట్ కొడితే మాత్రం ఇబ్బంది పడతారు. బెటర్ ఏంటి అంటే ఎగ్జిట్ అయ్యి. తారక రాముడు గారు, సార్ వేదాంత అల్యూమిని 54 దగ్గర ఉన్నాయి, ఇప్పుడు సేల్ చేయాలా లేక ఉంచుకోవాలా? వేదాంత 450 దగ్గర ఉన్నాయండి. సో కావాలంటే సెల్ చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఆల్రెడీ లిస్టింగ్ వచ్చిన ప్రైస్, యావరేజ్ ప్రైస్ 54 లోయెస్ట్ అనమాట. అందరికి ఇదే రేంజ్ లో ఉంటుంది. 530 దాకా టార్గెట్ ఉంది, ఉంచుకోవచ్చు. కాకపోతే ప్రాఫిట్ మీకు హెవీగా ఉంటే బుక్ చేసుకోవచ్చు. అయితే భానుచందర్ గారు, కేపీఐ గ్రీన్ ఎనర్జీ 441 లో ఉన్న 441 లో ఉన్నాయి అన్న, టైం టార్గెట్, జీవీపీ టార్గెట్ చెప్పండి. కేపీఐ కేపీఐ టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ 441 లో తీసుకున్నారు. ఏం కంగారు పడాల్సిన పని లేదండి, మంచి టార్గెటే ఉంది.
సో దాదాపు 490 నుండి 530 దాకా టార్గెట్ ఉంది. బట్ మీరు ఒక 6 months దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. భానుచంద్ర గారు రోజు ఒక్కొక్క స్టాక్ గురించి చెప్తాను, ఎందుకంటే చాలా మంది క్యూలో ఉన్నారు. ఒక్కొక్క స్టాక్ గురించి అడగండి. నవీన్ గారు హెచ్ఎఫ్సిఎల్ లో ఏ ప్రైస్ లో బై చేయొచ్చు, యువర్ వ్యూస్ ప్లీజ్ టార్గెట్. సో హెచ్ఎఫ్సిఎల్ 71 దగ్గర బై చేసుకోండి. హెచ్ఎఫ్సిఎల్ నేను ఐఎఫ్ఎస్ఐ చెప్పానండి. మరి హెచ్ఎఫ్సిఎల్ ఇప్పుడు వద్దండి, ఇప్పుడు పడిపోద్ది. సో మీరు బై చేయాలి అనుకుంటే 160 వచ్చినప్పుడు బై చేయండి. ఇప్పుడు కొన్ని రోజుల్లో పడిపోద్ది, అనవసరంగా దీనికి వెళ్ళి మీరు రిస్క్ తీసుకోవద్దు. దాని బదులు స్టిర్లైట్ టెక్నాలజీస్ చూసుకున్నాను, నో ప్రాబ్లం, కానీ వద్దండి. కంపెనీ ఓకే కానీ ఇప్పుడైతే మనం. స్వామి గారు సార్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ద సకోమా షేర్ ప్రైస్ 1.98 వాట్ 500 వాట్ ఈస్ ద ఫ్యూచర్. Oops. 1.86. సో ఫ్యూచర్లో వెళ్ళి అంటే ఒక 3-4 years వెయిట్ చేస్తే ఓకే అండి. సో గవర్నమెంట్ స్టార్ట్ ట్రేడింగ్ అవుతుంది, ఓకే. ఒక 3-4 yearsలో అయితే అగ్రో కమోడిటీస్లో ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్ సంబంధించిన కంపెనీ కాబట్టి. సో వెయిట్ చేయండి, 3-4 yearsలో అయితే 50 to 100 మధ్యలో వెళ్ళే అవకాశం ఉంది. కంపెనీ మంచిది. సార్ అప్పారావు గారు హెచ్ఎఫ్సిఎల్ షేర్ 72లో 500 షేర్స్ 3 years హోల్డ్ చేయొచ్చా సార్, ప్లీజ్ రిప్లై. సార్ కిరణ్ టీవీ సెకండ్ ఇంటర్వ్యూ, గుడ్ టాకింగ్ విత్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అప్పారావు గారు. సో కీప్ వాచింగ్. హెచ్ఎఫ్సిఎల్ అనేది మీరు 72లో 500 షేర్లు తీసుకున్నారు కదా, ఇప్పుడు అమ్మేసుకోండి. దాదాపు ఒక 450 షేర్స్ అమ్మేసుకోండి, ఎందుకంటే మీరు తక్కువ ప్రైస్లో తీసుకున్నారు, అది మంచి ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు పడిపోద్ది, మీరు అమ్మకపోతే మాత్రం పడిపోద్ది. 450 షేర్స్ ఉంచుకొని ఒక 50 షేర్స్ మాత్రమే ఇచ్చేసుకోండి, ఓకేనా. 50 మాత్రమే ఉంచుకోనండి. కేవి రాజ్ కుమార్ గారు సార్ ఔరీ గ్రో ఇండియా ఇస్ గుడ్ టు బై సార్ ఫర్ 5 to 8 years. సో 5 to 8 yearsకి సో ఔరీ గ్రో తీసుకోవచ్చు అండి, కానీ కంపెనీ అట్లట్లా ఉంది ఫండమెంటల్గా. కండక్టర్ వైర్స్ నుంచి చేస్తుంటుంది కదా, తీసుకోవచ్చు. ఒక 5-6 yearsకి తీసుకోవచ్చు. 100 to 500 మధ్యలో వెళ్ళే అవకాశం ఉంది, తీసుకోండి, నో ప్రాబ్లం. వాటిని ఎందుకంటే మనం అంత లాంగ్ పీరియడ్లోది ఏ స్టాక్స్ పెరుగుతాయి, కానీ కొంచెం కంపెనీలో ఎటువంటి మిస్గైడింగ్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఏం జరగకుండా ఉంటే పెరుగుతాయి. పిఎస్ఆర్కే గారు సార్ ఆయిల్ స్టాక్ 490 దగ్గర కొన్నాను, ప్రజెంట్ 414లో పెరిగే అవకాశం ఉందా లేదా, హోల్డా ఎగ్జిట్. సో ఆయిల్ స్టాక్ వచ్చి సార్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వార్ జరిగితే వీటికి బాగా డిమాండ్ ఉంటుందండి. వెయిట్ చేయొచ్చు, 500-530 దాకా టార్గెట్ ఉంది, బ్రహ్మాండంగా వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ప్రభాకర్ రెడ్డి గారు ఐ బాట్ 100 బ్రెయిన్ బీ సొల్యూషన్స్ at the rate of 409, whether can I hold or exit, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. సో బ్రెయిన్ బీ సొల్యూషన్స్ దీన్నే మనం ఫస్ట్ క్రై అంటారండి. బ్రెయిన్ బీ సొల్యూషన్స్ ఫస్ట్ క్రై అంటారండి. ఇది ఇండియాలో ఉన్న చిన్న పిల్లలకి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్స్, న్యూ బోర్న్ బేబీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి చేస్తూ ఉంటుంది. సో మీరు ఇది అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారు, కంపెనీ ఫండమెంటల్గా అయితే బాగాలేదు కానీ ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు కుదిరితే యావరేజ్ చేసుకోండి, యావరేజ్ చేయకుండా అమ్ముకుంటే మాత్రం చాలా లాస్ అండి. సో దాన్ని ఒకసారి చూసుకోండి. చంద్రశేఖర్ గారు సార్ వాట్ అబౌట్ ద జేపీ అసోసియేట్ ఈస్ డీలిస్టెడ్ ఆర్ నాట్ బాట్ బై అదాని. సో జేపీ పవర్ డీలిస్టెడ్ అనే వచ్చిందండి, కాబట్టి దీన్ని అదాని వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు అని చెప్పి వచ్చింది. సో స్టిల్ ఇంకా అంత కన్ఫర్మేషన్ అయితే రాలేదు.
సో కొంచెం వెయిట్ చేయాలి, ఆ న్యూస్ రాగానే నేను వీడియో చేస్తాను. నాగేంద్ర కుమార్ గారు హలో, నవీన్ గారు హలో అండి. అశోక్ లైలాండ్ 155 దగ్గర బై చేశాను, సెల్ చేయాలా హోల్డ్ చేయాలా, టార్గెట్ ఎంత ఉండొచ్చు? అశోక్ లైలాండ్ 155, 180 నుండి 210 దాకా టార్గెట్ ఉంటుందండి, ఓపిక పట్టండి. ఎన్ఎస్ పవన్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హిందుస్థాన్ కాపర్, ఐ హ్యావ్ హిందుస్థాన్ కాపర్ షేర్స్ 565, 100 క్వాంటిటీ, 110 క్వాంటిటీ, కెన్ ఐ హోల్డ్ ఆర్ యావరేజ్? ప్లీజ్ రిప్లేస్ సార్. నైస్ ఎక్స్ప్లెనేషన్, డైలీ ఫాలోయింగ్ యువర్ వీడియోస్. సో థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. హిందుస్థాన్ కాపరు యాక్చువల్గా ఈ స్టాక్స్ లో 510 దగ్గర మీరు కొన్నారు కదా, 490 యావరేజ్ కానీ ఏం చేయొద్దండి, ఏం అవసరం లేదు. టార్గెట్ అయితే 600 670 దాకా టార్గెట్ ఉంది. యావరేజ్ ఏం చేయాల్సిన పని లేదు, వెయిట్ చేయండి జస్ట్ దాని 3 నెలలు 4 గంటలు అయింది. ఆర్ఎక్స్ మెక్ గారు సార్ నమస్తే, అబౌట్ బ్లాక్ బాక్స్ షేర్స్ ఎక్స్ప్లెయిన్ గుడ్ ఆర్ నాట్? 940 దగ్గర షేర్ వాల్యూ ఉందండి. సో కంపెనీ అయితే మంచిదే అండి, కంపెనీ మంచిదే, కానీ ఇప్పుడు కొనడం అయితే కరెక్ట్ కాదు. సో మీరు కొనాలి అనుకుంటే 901 దగ్గర కానీ 850 దగ్గర కానీ కొనండి, పడుతుంది. 824 దాకా కూడా పడే అవకాశం ఉంది, వెయిట్ చేసి ఆ రేంజ్ లో కొనండి. ఇప్పుడైతే మంచిదే కంపెనీ. కానీ ఇప్పుడు శ్రీదేవి గారు గుడ్ ఈవినింగ్ సార్, ఐ బాట్ ఫినోలెక్స్ కేబుల్స్ అట్ 1138, కెన్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్? ఇట్ ఈస్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్, ప్లీజ్ సజెస్ట్. ఫినోలెక్స్ కేబుల్ 1138. సో స్టాక్ మంచిదే అండి, కుదిరితే ఆల్మోస్ట్ మళ్ళీ ఇది పడే అవకాశం అయితే ఉంది. 1200 అయితే టార్గెట్ పెట్టుకోండి, ఆల్రెడీ టార్గెట్ వెళ్ళే వస్తుంది. మళ్ళీ ఒకసారి బౌన్స్ అయితే 1200 టార్గెట్ పెట్టుకోండి, ఎక్కువ మాత్రం రీచ్ ఉంటే పడిపోయే అవకాశం ఉంది. శ్రీదేవి గోపిరెడ్డి గారు సార్, BSCL Algon now the share price is 4.5, we purchased at 14, 400 shares 4 years back, can you suggest me whether to exit, hold or not? BSCL Algon. One minute. BSCL Algon. BSCL construction. యాక్చువల్గా 4 రూపీస్ దగ్గర ఉందండి. సో దీని లో వచ్చి 3.17. సో స్టాక్ అయితే హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం. 3 రూపీస్ దాకా లో కాబట్టి హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. స్టాక్ లోడ్ అవడం లేదు. లక్ష్మి గారు కొంచెం నేను ఆ ఇన్ఫర్మేషన్ సెట్ చేసి పెడతాను, సో ఒకసారి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. రైట్. అలాగే మరి రేపటి ప్రిడిక్షన్ విషయానికి వస్తే సార్, ఇక్కడ జాబ్ డేటా చాలా ఇబ్బందిగా, అంటే ఇబ్బంది మీన్స్ మార్కెట్ ఫ్లక్చువేషన్ అక్కడక్కడే తిరుగుతుంది. సో ఏది ఏమైనా రేపు సింపుల్గా, రేపు ఎక్స్పైరీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 24,000 అబోవ్ ఉంటే నిఫ్టీ 50 సిఈ, బిలో ఉంటే పిఈ. సెన్సెక్స్ 76,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. బ్యాంక్ నిఫ్టీ కూడా 58,000 అబోవ్ ఉంటే
సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 13,400 అబవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 50 కూడా, పిన్ నిఫ్టీ కూడా 26,500 అబవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ తీసుకోండి. అలాగే స్టాక్స్ విషయానికి వచ్చేసరికి స్టాక్స్ విషయానికి రేపు టొరంటో ఫార్మా మీరు ఇంట్రాడే బేరిష్ తీసుకోండి. సో 4610 దగ్గర ఇది టొరంటో ఫార్మా 4610 దగ్గరకు వస్తే బేరీస్ చేయండి 4590 దగ్గర నుండి. సో ఆల్మోస్ట్ మీకు 4590 దగ్గర నుండి 4580 వరకు టార్గెట్ ఉందండి. సారీ, 4550 వరకు టార్గెట్ ఉంది, 50 పాయింట్స్. సో స్టాప్ లాస్ మాత్రం 4 ఎంట్రీ వచ్చి 4610, టార్గెట్ 4590 దగ్గర నుండి 4550 దాకా. స్టాప్ లాస్ వచ్చి 4654. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక స్టాక్ అండి, రామ్కో సిమెంట్స్ కూడా తీసుకోండి. రామ్కో సిమెంట్ 765 బిలో వస్తే, 765 బిలో వస్తేనే బేరిష్ చేయండి. టార్గెట్ వచ్చి 755, 740, 730 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 803 అండి. ఒకవేళ మిస్ అయినా కూడా మీరు 795 దగ్గర యావరేజ్ చేయండి, ఏం కాదు. తక్కువ క్వాంటిటీస్ తీసుకొని సేఫ్ గా ట్రేడ్ చేయండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. సో లైవ్ ప్రిడిక్షన్స్ కావాలి, ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సింగిల్ రూపీ కూడా పే చేయకుండా జాయిన్ అవ్వచ్చు. సో అది ఎలా అంటే కోర్స్ కంప్లీట్ చేయడం ద్వారా. సో కోర్సు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి 1 డే మాత్రమే టైం ఉంది. సో జూలై బ్యాచ్ లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి. ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్. ఒకవేళ మీకు జూలైకి కుదరకపోతే ఆగస్టు బ్యాచ్ కైనా స్లాట్ బుక్ చేసుకోండి. సో ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది అనమాట. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. సో ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. ఇంక్లూడింగ్ మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది, 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీ ఫీజు కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు. కోర్స్ అయిపోయినామంటే సింగిల్ రూపీ కూడా మీకు చార్జ్ చేయకుండా ప్రీమియం గ్రూప్ లో లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మిర్చి అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మన ఇంటర్వ్యూ కిరణ్ టీవీలో వచ్చిందండి, ఒకసారి సో కిరణ్ టీవీలో సారీ వేరే ఛానల్ సార్ నేను చూపెడతాను. సో కిరణ్ టీవీలో మన ఇంటర్వ్యూస్ వస్తున్నాయండి, ఛానల్స్ నేను స్టేటస్లో లింక్ పెడతాను. సో చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. ఇదిగోండి కిరణ్ టీవీ నుండి అయితే నిన్నటి వీడియో, అంబానీలు అదానీలు బిజినెస్లో ఎలా సక్సెస్ అవుతున్నారు, దాంతోపాటు అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి అని వీడియోస్ ఉన్నాయి కిరణ్ టీవీలో ఛానల్. సో చూడండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. సో అలాగే మన వీడియో కూడా నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.